అడగాలి కదా అసలే. ఇప్పుడు మావాడు పవన్ కళ్యాణ్ వేరే అమ్మాని, ఆయన బండి బయట ఉంది రాయల్ ఎన్ఫీల్డ్, ఫోటో ఉండదు, ఓటేయమనండి. అదే పొత్తు లేకుండా రమ్మనండి, వేస్తాడు. పొత్తు లేకపోతే ఓటేయమను. పొత్తు లేకుండా సింగిల్ కొత్తే వేస్తా, సింగిల్ కొత్త నేను చేస్తా. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కంటే 10 సంవత్సరాల ముందు రాజకీయాల్లోకి వచ్చారు, ఎందుకని ఒంటరిగా పోటీ చేయలేక పొత్తులతో వస్తున్నారు? చేతకాక ఆడ వల్ల కాక అంతే, వల్ల కాక చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించడం నా లక్ష్యాన్ని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? నన్ను అర్థం కాలే. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిని గద్దదించడమే నా లక్ష్యం అన్నాడు. ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? ఆడ వల్ల అయితే ఏం కాదు. ఇదే మాటకి నేను మాట సమాధానం చెప్తానండి. 2019 ఎలక్షన్లు అయిన తర్వాత ఇంకా డిక్లేర్ అవ్వకముందు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ సీఎం అవ్వలేడు, ఇది శాసనం అన్నాడా లేదా? ఏమైందండి? నెక్స్ట్ రిజల్ట్ ఏంటి? సేమ్ అదే రిపీట్ అవుద్ది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు 2024 సీఎం అవుతారు, ఇది రాసి పెట్టుకోండి. దీనికైతే నేను 100% గ్యారంటీ ఇస్తాను. ఎక్కడండి? పులివెందుల్లో. కొప్పలో అన్నా కానీ వైసీపీ జెండా ఎగిరిద్దాము, కానీ పులివెందుల్లో వైసీపీ జెండా తప్ప టీడీపీ జెండా ఎగరదు. ఇది శాసనం. పవన్ కళ్యాణ్ ఎలాగ నేను చెప్తాను, ఇది శాసనం, రాసి పెట్టుకోండి. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేదు. 1,00,000 ఓట్లు తగ్గమని చాలు, 1,00,000 ఓట్ల మెజారిటీ అనేది తగ్గమని చాలు, అదొకటి చాలు. ఎవరో చంద్రబాబు నాయుడు గారా? పేదల కడుపు కొట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారే. అది అందరూ తెలిసిందే, అది అందరూ తెలిసిందే. ఎన్ని చెప్పినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించలేరు, ఇది జరగదు. జగన్ మాత్రం సీఎం అయిపోతుంది, ఇది రాసి పెట్టాం. చంద్రబాబు నాయుడు గారు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన పేదలను తొక్కడమే పని. ఆయన ఏం పథకాలు పెట్టారండి? ఏం అభివృద్ధి చేశాడు? పేదలకి ఏమైనా చేశాడు? ఎస్సీ ఎస్టీ బీసీలకి ఏమైనా చేశాడా చంద్రబాబు నాయుడు గారు? కొన్ని ఏమైనా పథకాలు పెట్టాడా ఎస్సీ ఎస్టీలు బీసీలకు ఉపయోగపడేది? ఏది పెట్టల. ఏదైనా ఉందంటే ఇప్పుడే జరిగేది. ఇక ఇది పోగొట్టుకున్నారనుకోండి జనాలు, ఇంక మించి ఏమి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోతే మళ్ళీ ఎస్సీలు ఎస్టీలు బీసీలు అని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ రోడ్ల మీద బెచ్చలు అడుకోవడం తప్ప ఏం ఉండదు. ఇక అంతకుమించి జరగదు. ఇక ఎందుకంటే ఆయన గద్దె తీస్తే మాత్రం అది ఒకటి తప్ప ఏం జరగదు. అది జరగదు అనుకోండి, ఎలాగో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. ఏబిఎన్ కానీ పేపర్లో ప్రతి ఇంటికి 10 గుమ్మానికి 10 షాపులకి వెళ్తున్నాయి. అదే సాక్షి పేపర్ ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళిందా? ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఉచితంగా మాకు నెల బిల్లు కట్టొద్దండి, మీరు ఉచితంగా వేసుకోండి అని చెప్పి ఎవరి దగ్గర అన్నారా? ఎవరిది లేదు. మరి ఈ మూడు విలేకరులు కూడా వాళ్ళ పేపర్లు ఎందుకు పంపిస్తున్నారు? సాక్షి పేపర్ కాకుండా ఉన్న పేపర్లో మీరు డబ్బులు కట్టొద్దండి, మీరు పేపర్లు వేయించుకోండి నేను ఎందుకు అడుగుతున్నారు? అది ఏంటంటే వీళ్ళు మేము చేసామని చెప్పుకుంటున్నారు. పోలవరం ప్రాజెక్టులో 14 సంవత్సరాల క్రితం చంద్రబాబు నాయుడు చేసింది 14 సంవత్సరాలు. పోలవరం ప్రాజెక్టులో ఏం చేశారు? ప్రతి ఓన్లీ కూడా డాక్రా ఓన్లీ మీరు రాకపోతే మీ డాక్రా తీసేస్తాం, లేకపోతే మీకు ఏమైనా వస్తే లబ్ధిదారులకు అన్నీ తీసేస్తాం అని చెప్పి జన్మభూమి కమిటీ అని పెడతాం. జన్మభూమి కమిటీలో రేషన్ కార్డులు తీసేస్తాం, ఆధార్ కార్డులు తీసేస్తాం అని చెప్పి ప్రతిదీ కూడా వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ నాయకుల కోసం, వాళ్ళ ఎమ్మెల్యేల కోసం వాళ్ళు పని చేయించుకున్నారు తప్ప ఎవరికి కూడా. మేము అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉండి కూడా మమ్మల్ని పక్కన పెట్టి వాళ్ళ నాయకులకి వాళ్ళకే చేసుకున్నారు తప్ప ఎవరికేం చేయలేదు. మా నిడదవోలు నియోజకవర్గం వచ్చి మాకు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు కూడా ప్రతిపక్షంలో ఉండగా కూడా మాకు చాలా చేశారు. కులం చూడలేదు, మతం చూడలేదు, ఏమీ చూడలేదు. అదే మా నియోజకవర్గంలో ఇంతకుముందు బూరుగుపల్లి శాసరావు గారు చేశారు. ఆయన చేసిన అక్రమాలు ఎన్ని ఉన్నాయంటే ఇసుక దందా కానించి, ఇళ్ల మాఫీ కానించి, వాళ్ళు చేసి అన్నీ కూడా ఉత్తి మాఫీ. వాళ్ళ నాయకులకైతేనే చేస్తారు, ఉన్న వాళ్ళకి ఎవరికి చేయరు. వాళ్ళ నాయకుల్ని నిలబెట్టుకోవడం తప్ప టీడీపీ ఇంకెవ్వరికి చేయరు. వైసీపీ ప్రభుత్వంలోనే వాళ్ళ నాయకులకి పథకాలు వెళ్తున్నాయని కూడా ఎవరికి లేవండి. వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పాదాభివందనం చేయాలి. వాలంటరీ పెట్టిన తర్వాత కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజున 1st తారీఖు వచ్చిందంటే తెల్లవారుజామున నేను నా తిమ్మరాజపాలెం సెంటర్లో ఉంటాను. నేను తెల్లవారుజామున 5 గంటలకు డోర్లు కొట్టి ఫంక్షన్లు ఇచ్చే నాదులు ఎవరండి? ఇవాళ ఎప్పుడు కూడా ముసలోళ్ళు అయినా కానీ, వికలాంగులు కానీ ఎవరైనా సరే
పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అలా నుంచుని ఫంక్షన్లు తీసుకునేవారు. వాళ్ళని చూసి మాకు బాధ కలిగేది, ఏంటి ఇదేం కర్మ మనకి అనుకునేవాళ్ళు. వాళ్ళ కర్మ అన్నారు, ఇదేం కర్మ మాకని కాదు, అదే కర్మ వాళ్ళకి పట్టింది. ఈరోజు ఇంత వ్యవస్థ జరుగుతుంది కదా, మనం రేపొద్దున మన వ్యవస్థ రాదు, మన పరిపాలన రాదని చెప్పి పొత్తు కలుపుకున్నారు. పొత్తు పవన్ కళ్యాణ్ ఏమండి, ఒక నాయకుడు అన్నాడు, ఒక పార్టీ పెట్టినోడు ఎవడైనా సరే ఆ పార్టీకి నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు పార్టీ పెట్టారు. కానీ రాజశేఖర రెడ్డి గారు పార్టీలో చేరలేదైనా ఆయన సొంతంగా పార్టీ పెట్టుకుని ఆయన పార్టీని నిలబెట్టుకుని తండ్రి ఆశయాలను ముందు తీసుకొచ్చి పేద లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేశాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేశాడు ఆయన. ఏమంటే అమ్మఒడి పెట్టాడు. అమ్మఒడి ఎవరు చేశారండి? ఎవరు చేశారు అమ్మఒడి? ఒక నాయకుడు చేశాడా? చేయలేదు. తర్వాత ఫీజు రిలమెంట్స్ అన్నారు, అవి చేశారు. తర్వాత ముసలోళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 40 సంవత్సరాలు దాటిన వాళ్ళందరికీ కూడా 18,000 ఇచ్చాడు. ఎవరు ఇచ్చారండి? డ్వాక్రా రుణమాఫీ, సున్నా వడ్డీలు, ఆ డ్వాక్రా ఆశా వర్కర్లు, వీళ్ళ రైతు భరోసా ఇవన్నీ చేశారు. మొన్న కూడా రీసెంట్గా ఆశా వర్కర్లందరినీ కూడా కొంచెం రెచ్చగొట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా చేశాడు. అవన్నీ జరగవండి. ప్రజలు ఆయన ఒకటే చెప్తున్నాడు, నేను మీ కుటుంబంలో మంచి జరిగితేనే నాకు ఓటేయమని అన్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎవరినైనా సరే నేను మంచి చేశాను ఓటేయండి అన్న మగోడిని తీసుకురండి చెప్తాం మేము. ఒక విషయం ఇదే ప్రతి ఒక్కరు ఆశించవలసింది, ప్రతి ఒక్కరు వినవలసిన విషయం, మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓటేయండి అన్న గొప్ప నాయకుడు, గొప్ప వ్యవస్థ స్థాపించిన వ్యక్తి ఈ రోజున ఆ మాట చెప్పడు. మీకు నచ్చితేనే నాకు ఓటేయండి అన్నాడు. చంద్రబాబుని ఏమన్నాడు? జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు, మీరు నమ్మకండి. పవన్ కళ్యాణ్ ఏమంటాడు? జగన్మోహన్ రెడ్డి అలా చేశాడు, నన్ను కలుపుకోండి అన్నాడు. అక్కడ పవన్ కళ్యాణ్ వ్యక్తి అసలు దేనికి పోటీ చేసి రాజోల్లో పోటీ చేశాడు. రాజోల్లో పోటీ చేసి దేనికి మద్దతు ఇచ్చారండి? ఆయనకు వచ్చింది ఒకే ఒక సీటు. దేనికైనా మళ్ళీ ఏంటి దానికి ఆయన పార్టీ తరపున వంగిపోయాడు. ఆయన దేనికి వంగిపోయాడు? మరి అలాగా నేను ఒక్కడనే వస్తాను, ఒక్కడనే చేస్తాను చెయ్యాలి. చేయకుండా నాకు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు వద్దు, లేదంటే అధికార పక్షంలో వద్దు అని చెప్పి ఏదైనా మూల కూర్చుంటే అందరూ కూడా ఏకాభిస్తారు. అలాంటిది ఆయన నాకు ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళే కావాలి, అధికార పక్షంలో వాళ్ళు వద్దు. అధికార పక్షంలో ఉంటే అధికార పక్షం వెనకాల కొన్ని కోట్ల మంది ఉన్నారు, ప్రతిపక్షం వెనకాల ఎవరు లేరు కాబట్టి ఆయన చూస్తున్నాడు. ఆయన వైసీపీ ప్రభుత్వం నుంచి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ పోటీ చేయడానికి భయపడుతున్నారని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏమండి, ఇప్పుడు నా వెనకాల ఇంతమంది ఉన్నారు, ఎందుకు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారా, లేకపోతే వీళ్ళు ఏమైనా చూడడానికి వచ్చారా? జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారు. లేదు, మా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గారి కోసం వస్తారు. ఏమండి, ఎమ్మెల్యే గారి కోసం వస్తారు. ఇంతమంది ఎందుకు వచ్చారు? అదే జనసేన పార్టీ వెనకాల సభలు జరుగుతున్నాయి. ఎవరున్నారండి? టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు తప్ప వాళ్ళు కూడా ఎంతమంది? 100లో 80% కూడా లేరు, 20% కూడా లేరు. పవన్ కళ్యాణ్ ఎందుకని పిలవట్లేదు? ఎందుకని పిలవట్లేదు అంటే అండి, ఏమండి ఒక్క విషయం, ఇప్పుడు మన ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులు నలుగురు ఉన్నాం. నలుగురులో అమ్మ ఇష్టమైన వాళ్ళు 3 ఉంటారు, తండ్రి ఇష్టమైన వాళ్ళు 1 ఉంటారు. ఏమంటే అందులో కూడా జగన్మోహన్ రెడ్డి ఇష్టమైన వాళ్ళు 1 ఉంటారు పార్టీ తరఫున. దానికోసం వెళ్ళరండి. అలాగని ఇప్పుడు మేమున్నాం, మేము పార్టీని నమ్ముకుని ఇంత దూరం వచ్చాం, అలాగని చెప్పి మా కుటుంబంలో ఎవరైనా 1 ఉన్నారనుకోండి, మేము వెళ్తామా? వెళ్ళమండి. ఎందుకంటే మాకు కావాల్సింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే కావాలి. ఎందుకంటే ఇవాళ నేనున్నానండి. మా విషయంలో అయితే మా అమ్మగారి పెన్షన్ వస్తుంది, మా తమ్ముడికి వెహికల్ ఉంది, వెహికల్కి మాకు డబ్బులు వస్తున్నాయి, మా పిల్లలకి అమ్మఒడి వస్తుంది, అన్నీ జరుగుతున్నాయి. ఇదే టీడీపీ ప్రభుత్వంలో నాకు మా భార్యకి నాకు రేషన్ కార్డు లేక, నాకు పెళ్ళైన కొత్తలో మాకు రేషన్ కార్డు లేక 4 రేషన్ కార్డులు వచ్చినాయండి మా భార్యకి నాకు. నేను ఇప్పుడు కూడా మా నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు చెప్పలే, ఎందుకంటే మనం మంచి జరుగుతుంది, మనం చెప్పకూడదు. 4 రేషన్ కార్డులు వచ్చినాయి మా భార్యకి నాకు, మా పిల్లలకి నాకు, మా భార్యకి మా పిల్లలకి, ఇలా 4 రేషన్ కార్డులు తెచ్చారండి జన్మభూమి కమిటీలు పెట్టి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు వచ్చిన తర్వాత ఒకటే రేషన్ కార్డు మేము బియ్యం తీసుకుంటున్నాం. నేను ఇంచుమించు 2 సంవత్సరాల 8 నెలలు రేషన్ లేకుండా మా భార్య భర్తలు తీసుకున్నాం, మా పిల్లలు లేకుండా. మేము వచ్చాక మేము ఇద్దరమే కలిపి తీసుకున్నాం 10 కేజీలు బియ్యం. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు గారు వచ్చిన తర్వాత మేము తీసుకున్నది మా కుటుంబ సభ్యులు వచ్చి మేము మా రేషన్ కార్డులో ఉండి నలుగురు కూడా 20 కేజీలు బియ్యం తీసుకుంటున్నాం. ఈ రోజున ఇలాంటిది ప్రతి
ఇంటికి ఉంది, ప్రతి ఊరికి ఉంది, ప్రతి గ్రామానికి ఉంది, ప్రతి విలేజ్కి కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఉందండి ఇది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే సింగిల్గా రాలేక జగన్మోహన్ రెడ్డిని ఓడించలేక ఆయన ఏంటంటే వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని పొత్తులు కలుపుకుంటూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడే కాదు, సీఎంకి పోటీ చేయాలంటే భయం పుట్టేలాగా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. సీఎంకు పోటీ చేయాలంటేనే భయం పుట్టేలా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 24 అయినా 29 అయినా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం. ఏమండి మళ్ళీ తర్వాత వేరే వాళ్ళు ఎవరు వచ్చినా కానీ చెయ్యలేరు. ఇది పథకాలు తెచ్చి చేసి దమ్ము ధైర్యం ఉన్నది ఎవరికీ లేదు. అప్పట్లో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. అప్పుడు కూడా మన గత ప్రభుత్వంలో టీడీపీ ప్రభుత్వం తీసుకోండి ఏంటి తీసుకొచ్చారు. మన రాజశేఖర రెడ్డి పరిపాలనలో కూడా ప్రతి ఒక్కరే కూడా ఇది అంబులెన్స్ తీసుకొచ్చారండి 108. 14 సంవత్సరాలు టీడీపీ పరిపాలన చేసి 108లన్నీ ఎక్కడ పెట్టారండి? ఎక్కడ పెట్టారు? అలా ఉన్నాయా 108? గత 14 సంవత్సరాలు 108 అన్నది ఉందా టీడీపీ ప్రభుత్వంలో? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన వచ్చిన తర్వాత చేసింది 108. ప్రజలకు కావాల్సింది ఏంటంటే తినడానికి ఫుడ్డు, ఆరోగ్యానికి ఆరోగ్యం కావాలి. ఏంటంటే ఫస్ట్ కావాల్సింది ఫుడ్డు, తర్వాత ఏంటంటే వాళ్ళకి ఆరోగ్యం కావాలి. అది తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత వాళ్ళ తనయుడు ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొచ్చారు. అంతగా మంచి వీళ్ళందరూ కూడా ఎన్ని చేసుకున్నా సరే, ఎన్ని చేసినా సరే కాబోయే 10-15 సంవత్సరాలకైనా సరే జగన్మోహన్ రెడ్డి సీఎం. చంద్రబాబు నాయుడు వల్ల అవ్వదు. ఎంతో కష్టపడి పేద ప్రజలందరినీ ఆదుకుని అలా పైకి వచ్చిన వ్యక్తి ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. ఒక పుల్లాగా ఏ పార్టీని నమ్ముకోలేదు, పైన దేవుణ్ణి కింద ప్రజల్ని నమ్ముకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి క్యాండిడేట్గా నిలబడటమే మనకు గొప్ప. మన అందరినీ చూడాలంటే ఏ నాయకుడైనా పెన్షన్ అవనండి ఏదవనండి ఏదైనా ఇంటికి చేర్చి వాలంటీర్లు పెట్టి మొత్తం అన్నీ కూడా చూసేది మన జగన్మోహన్ రెడ్డి. టీడీపీ జెండా ఎగరవేస్తాం కాదండి, ఏదో పోటీ ప్రతిపక్షంగా ఉండాలని పడుతుంది తప్ప వాళ్ళకే తెలుసు రారని. మేము రాము, మేము గెలవని వాళ్ళ పొత్తులు పెట్టుకుంటున్నారు వాళ్ళు, అందుకనే పెట్టుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని గెలవరు. జగన్మోహన్ రెడ్డి గారిని దింపడానికి టీడీపీ జనసేన పొత్తుతో వచ్చినా ఏమొచ్చినా దాన్ని కంప్లీట్గా వాళ్ళ అందరూ ఎన్ని వచ్చినా ఈయన ఏమి గెలవలేక ఏదో మార్పు వస్తుందా మాకు వేస్తారేమో చూద్దామని తప్ప వాళ్ళ డౌట్ వాళ్ళకు ఉంది. వాళ్ళు రారని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వచ్చి పొలం అయితే ఇలాగ ఇన్ని పొత్తులు పెట్టుకోరు. క్యాండిడేట్ ఒక్కడనే నిలబడమనండి, ఎవరినైనా సరే, పవన్ కళ్యాణ్ ఉండే లేదా చంద్రబాబు నాయుడు ఉండే ఎవరినైనా సరే, ఒక్క క్యాండిడేట్ నికరంగా ఉండరు. లేదా ఒక పులివెందుల్లో కానీ లేదా ఒక కుప్పంలో కానీ పోటీ చేయమనండి జగన్మోహన్ రెడ్డి కూడా పోటీ చేసి నేను నాయకుడిని అని చెప్పమనండి, చెప్పలేరు. కుప్పంలో ఆల్రెడీ ఎగరేసాడు కదండి ఫ్యాన్ జెండా, కుప్పంలో ఎగరేసాడు కదా, అందుకని అంటున్నాడు ఇక్కడ పోటీ చేయమనండి, పోనీ వాళ్ళ కుప్పంలో చేయమనండి, పోనీ ఇక్కడ చేస్తానంటున్నాడు చేయమనండి పోటీ. ఎక్కడ ఏ నియోజకవర్గం చూసినా రాలేరు. జగన్ అర్జునుడు కాదు ఒక మసమాసుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులు ఎన్నన్నా ఏమన్నా ప్రజలను అడగండి. మీరు ఏ పార్టీ నాయకులను అడిగినా చెప్తారు, అంతేగాని వాళ్ళు అంటారు. ప్రతిపక్ష నాయకులు ప్రతి ఒక్కళ్ళు అంటూ ఉంటారండి, దానికి మాకు లెక్కలేదు. కానీ ఏంటంటే పేద ప్రజలను ఎవరినే చూసుకున్నారో ప్రజల్ని పైన దేవుణ్ణి చూసుకుంటున్నాడు. మీరు రెండు మాటల నాయకుల లక్షణాన్ని చూడండి. మాట్లాడే మాట కూడా నేను పేద ప్రజల్ని నమ్ముకుంటాను, ఓ టీవీ పైన నమ్ముకోను, ఒక ఏబిఎన్ నమ్ముకోను, ఒక ఈటీవీని నమ్ముకోను, కానీ నేను నమ్ముకున్నదల్లా ప్రజల్ని పైన భగవంతుడిని. అదే నాయకుడి లక్షణం. ఒక మాటలో చెప్పాడు చూడండి, అది నాయకుడి లక్షణం. చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నిద్ర లేకుండానే సాక్షి పేపర్ చదవద్దు, దాంట్లో అసత్యాలు తప్ప నిజాలు ఏముండవు అని కూడా చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. సాక్షి కాకపోతే వేరే పేపర్లు చదవమనండి. వాళ్ళ పేపర్లు గుర్తించి అన్ని చేసి గత 3 నెలల నుంచి టీడీపీ ఏం చెప్తుందో చూడండి. 3 నెలల నుంచి టీడీపీ పేపర్లు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పేపర్లు ఏదైనా వచ్చినాయా? మంచి చేసింది. గత 3 నెలల నుంచి ఏబిఎన్ కానీ సాక్షి ఈటీవీ కానీ ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. మీరు ప్రశ్నలు వేయచ్చు. జగన్ చేసినవి అమ్మఒడి ఇవ్వడం తప్ప పిల్లలకి ఇంగ్లీష్ మీడియం నేర్పి బీట్గా కాన్వెంట్లకి ఇదిగా మంచి బళ్ళు కట్టి ఉన్నత చదువులు చదివించుకోవాలని మా స్కూల్లో పంపిస్తే అమ్మా మీరు 15,000 ఇస్తానే చదువుకోవాలని నా పిల్లలు నా మేనల్లుళ్ళు నా పిల్లలు అందరూ శుభ్రంగా ఉండాలి.
ఉన్న చదువు చదవాలని చేయించడం మంచిదా? ఆడవాళ్ళకి అమ్మఒడి, కులాలకి అన్ని రకాలుగా ఆడవాళ్ళకి చేతుల్లో రూపాయి వెళ్ళడం తప్ప? దేని తప్పు? లేదా అయ్యో నువ్వు పెట్టావు ఒకప్పుడు ఈ జన్మం కమిటీలని అవి పెట్టి ఒక లోన్ కావాలంటే 10 మంది దగ్గరికి వెళ్ళి అవి రావాలన్న సిక్కు ఇవాళ చేస్తున్న పథకాలు మంచివా కాదా? నీతుంటే ఒకటే జగన్ గారు మొత్తం కులాలు అతీతంగా అందరూ ఒకటే నాకు సమానం అనుకొని ప్రతి రూపాయి కొను ప్రతి ఒక్కరికి చెల్లాలనుకొని ఇచ్చేవాడు దేవుడా. ఇవాళ చెప్పుకోమనండి, నేను 40 ఏళ్ళ ఇండస్ట్రీలో ఉన్నాను, మా మేనమామను రామారావుని మోసం చేశాను, నాకు అవసరం లేదు, జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదు, లేదా మా బాలకృష్ణ అవసరం లేదు, నా కొడుకు ప్రధానమంత్రి అయిపోవాలి లాస్ట్లోనే అనేసి ఇప్పుడు అన్న పెట్టుకొని సిగ్గు ఉండవు. అదే చెప్పేదాన్ని ఇప్పుడు సిగ్గు కదా ఇవి ఇస్తానన్నాడు. ఒకప్పుడు కరోనాలోనే ఇవన్నీ శ్రీలంకలాగా అయిపోతున్నా వాడు సిగ్గు లేదా? ఈ పథకాలు ఇప్పుడు ఇస్తాడంట. ఆ 40 ఏళ్ళ ఇంట్రెస్ట్ ఆడు కొడుకులాంటాడు కదా. అది జై జగన్.